ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ గర్భగుడిలో పవిత్రమైన రోజు, భారతమాత ఒడిలోకి శాంతి కపోతాలు బహుమతి తెచ్చిన రోజు, భారత వీరుల ధైర్యం గర్వంగా ఎగిరిన రోజు, అదే ఈ ఘనమైన గుణమున్న గణతంత్ర దినోత్సవం. ఇలాంటి రోజున మనందరికీ అత్తమ్మ స్పెషల్ చట్పట్లో చాలా చాలా రుచికరమైన వంట చేయటానికి మనందరికీ ఎంతగానో ఇష్టమైన మన అత్తమ్మ అరుణ సుబ్బారావు గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అత్తమ్మ. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం తల్లి, అందరికి కూడా శుభాకాంక్షలు, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం చేయడము. అవును. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సూపర్ ఓపెనింగ్ కదా, ఎంత బాగుందో, అసలు ఎంత హాయిగా ఉందో. అంటే నిజంగా అంటే మన నరాల్లో ఉంటది మన భారతదేశం మీద ఉంటుంది మనకి. ఇలాంటి పాటలు విన్నప్పుడు నిజంగానే అదేదో తెలియని గర్వంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఏ దేశానికి లేని ఫ్రీడమ్, ఏ దేశానికి లేని కల్చర్ మనకు ఉండటం, మన ఇండియన్స్ గా మన భారత భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం, మన పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ సుకృతం. అలాంటిది మేము ఇలా ఈ రోజు స్పెషల్ గా అరుణ సుబ్బారావు గారితో కలుసుకొని చక్క మంచి పాటలతో మా స్పెషల్ ఎపిసోడ్ చేసుకోవడం. అత్తమ్మతో మర్చిపోతున్నావు కోడలమ్మ. మా అత్తమ్మే అసలు గడసరి అత్తమ్మ, అందరు అత్తమ్మల్లోకి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. పాటల్లో మాత్రమేరా తల్లి, ఒకసారి కోడల ముందు నేను ఎంత. ఓకే, మరి అత్తమ్మ ఈ రోజు మా అందరి కోసం ఏం చేస్తున్నారు? ఈ రోజు చామకూర చేప పులుసు నేర్పిస్తున్నాను నీకు. కరెక్టేరా, అందులో చేప ఉండదు. నాకు తెలీదా ఏంటి? సో ఏంటది? చామకూర చేప పులుసు. చేప అస్సలు ఉండదు దాంట్లో, లేకుండా చేసేది. ఎందుకు పెట్టారు మరి? అంటే అది చూడడానికి అలా కనిపించిందని అంతే. సరేలే, ఇన్ని అడిగితే అత్తమ్మ కోపం వస్తుంది. వద్దు అత్తమ్మ, చామకూర చేప పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం ఒకసారి. చామకూర చేప పులుసు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: చామకూర, వేయించిన పచ్చిశనగపప్పు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, వేయించిన మినపగుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో అన్ని చూస్తాము, అన్ని రెడీగా ఉన్నాయి. ఆహా, నాకు అర్థమైంది అత్తమ్మ. ఏమర్థమైంది? చేప ప్లేస్ లో మీరు అదేదో పెట్టారు, ఆకు. అది చామకూరరా, ఆరోగ్యానికి చాలా మంచిది, ఆయుర్వేదం. అది దొరకదు కూడా, ఆకు దొరకదు, ఎంతో కష్టపడి వెతికి తెచ్చుకోవాలి దాన్ని. చామ ఆకు, చేప ఆకు. చాపాకు కాదు, చామకూర అంటే చామగడ్డలు ఉంటాయి కదా మనం పులుసు చేసుకుంటాం, ఆ చామగడ్డ ఆకు అనమాట అది. ఎక్కడ దొరుకుతాయి అత్తమ్మ? ఏం లేదు, మనం 4 చామ గడ్డలు తీసుకొచ్చి మట్టిలో పెట్టేస్తే చక్కగా ఆకులు వస్తాయి. ఇంకా పెద్దగా వస్తాయి కానీ దొరకలేదు. మరి కష్టపడి మా కోడల కోసం వెదికి తీసుకొచ్చా, స్పెషల్ గా చేద్దామని. సూపర్ అత్తమ్మ. చెప్పండి అత్తమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలంటే ముందు అవన్నీ వేయించుకోవాలరా, కష్టపడకుండా ఉండాలని వేయించి తెచ్చేస్తాను. రోజు తీసుకుంటే చాలు, మనం దంచేద్దాం. పౌడర్ కూడా పెట్టచ్చు కదమ్మా? పౌడర్ కూడా పెట్టచ్చు కదమ్మా, కొంచెం దంచే పని లేకపోతే ఎలా? దంచాలి కదా. సరే, నాకు ఇష్టమైందేగా, దంచేద్దాం. ఓకే, ముందు పల్లీలు కొంచెం దంచమ్మా, దంచాక వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది. కానీ అనుకుంటాం కానీ అత్తమ్మ మొగుడిని బాగా సాధించొచ్చు అని, అత్తమ్మనే బాగా సాధించొచ్చు. ఎలా అయినా వాళ్ళు కష్టం అబ్బా, ఒకటి సాధించడం కష్టం అంట. కష్టం. అత్తమ్మే హాయ్ ముద్దుగా చెప్పిన మాట వింటది. ఎందుకంటే కోడలు మంచిది అయితే అత్తమ్మ మంచిది అయిపోతుంది, మంచి అత్తగారు అయితే కోడలు కూడా మంచి అమ్మాయి అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు అత్తమ్మలు సాధించడం అవన్నీ ఇప్పుడు ఏం అవసరం లేదు. అత్త కోడలు ఇద్దరు చక్కగా మంచి ఫ్రెండ్స్ లా మన ఇద్దరులాగా ఉంటే చాలా అత్తమ్మ చాలు కదా. అవును, ఆ 3 వేసేసాను. ఇంకా మినపప్పు, పల్లీలు, శనగపప్పు. ఇంకేమున్నాయి? నువ్వులు, ధనియాలు కొంచెం వేస్తే చాలు. చాలు, ఇవి చాలు ధనియాలు. ఎందుకంటే వచ్చేస్తుంది. నువ్వులు కూడా వేస్తానా? నువ్వులు దంచితే బ్రహ్మాండంగా ఉంటుంది రా తల్లి. అన్ని కలిపి బాగా దంచేసాయి. దంచు బాగా దంచు. ఆల్మోస్ట్ నలిగిపోయినట్టే అత్తమ్మ. ఇవి నలిపోయింది కోడలా, చక్కగా దంచావు, కానీ దాన్ని ముద్ద చెయ్యాలి. ఎంతసేపు అన్నా పొడి చేస్తావు పాపం. మరి ఆ ముక్క ముందు చెప్తే ముందు నుంచి నీళ్లు పోసుకునే పని కదా. కొంచెం కొంచెం పోస్తే దంచితే సరిపోతుంది. ఓకే, దాంట్లోనే కొంచెం కారం వేద్దాం, ఉప్పు కూడా వేసేద్దాం. గట్టిగా ఉండాలి ముద్ద, మెత్తగా అయితే కష్టం. మళ్ళీ మెత్తగా అయిందనుకో అది జారుగా ఊడిపోతున్నట్టు, అది ప్రాబ్లం. ఓకే,
కారం మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చమ్మా, మన ఇష్టం, ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ. అలాగే కొంచెం నీళ్ళు పోయాలి అత్తమ్మ, వద్దా? వద్దు వద్దు, ఇంకా ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, గట్టిగా ఉండాలి. చూసారు కదా? తీసేసుకోరా తల్లి, వేడి తీసుకుంటే నేను ఈ ఆకులు తీసుకు. ఇవి చామాకు చెప్పాను కదా. అవును, ఎంత బాగా నూరెవరా బంగారు తల్లి, చూసా? ఇంత ఇంత చాలా చిన్నవి చేయనా? లేదు లేదు, దీని మీద పెట్టేసి ఇదంతా పర్వాలి అంతే. ఓ అంతే, అంతే, అయితే ఓకే. పరిచేస్తే అయిపోతుంది మనకి. ఓకేనా? మరి కొంచెం కావాలి, ఇంకా మరి కొంచెం. ఓహో అట్లానా, పచ్చిలాగా చేయాలా? అంతే, అప్పచ్చిలాగా చేసేయాలి. దీన్ని చేసేసి దీన్ని ఇప్పుడు చుట్టేసేయాలన్నమాట. చక్కగా చుట్టేసి ఇవి కాస్త ఆవిరి మీద ఉడికించేసేయాలి. ఉడికించేసి వేయించేయాలి అంతే. చేప పులుసు ఈజీ, ఓ చాలా ఈజీ. కొంచెం ఇది అతికించడానికి కొంచెం కావాలి మనకి. ఓకే, దీంతోనే. ఓకే, ఇప్పుడు అతికించడానికి కూడా వేరే కదా, గమ్ములాగా గమ్ములాగా అదే పేపర్ అతికించినట్టు ఇదిగో అయిపోయింది. ఇంకోటి చేసుకుంటాం. అత్తమ్మ ఇప్పుడు రెడీ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ఏం లేదురా, ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ కెటిల్ ఉంటే ఇడ్లీ కెటిల్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నె ఉందనుకో, ఆ గిన్నెలో కాస్త నీళ్లు పోసి ఇంకో గిన్నె పెట్టి ఉడికించుకుంటే అయిపోతుంది అంతే. అవును, ఎంతసేపు మనం మాట్లాడినంత సేపు. ఒకవేళ ఇడ్లీ పాత్ర ఉంటే ఓకే, లేదు మళ్ళీ అదంతా ఏం పెడతాం కన్ఫ్యూజ్ అనుకుంటే ఇలాంటి గిన్నె పెట్టి ఇట్లా ఒక గిన్నెలో నీళ్లు పోసేయండి, పెద్ద గిన్నెలో పెట్టేసుకోవచ్చు. ఈ వేడెక్కుతా ఉంటాయి, ఈ పెట్టే అత్తమ్మ ఇందులో, ఈ పెట్టేద్దాం దీంట్లో. ఓకే, బుల్లి గిన్నె చాలా బాగుందిరా. అంతే, ఏం లేదు, ఈ గిన్నె ఇందులో పెట్టేయండి అంతే. మూత కూడా పెట్టేమ్మా, ఇంకా తొందరగా ఉడుకునా. ఇప్పుడు ఇలా మనం మూత పెట్టాక ఆ రెండు ఆవిరి మీద బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన వాటిని తర్వాత అత్తమ్మ మీద మ్యాజిక్ చేస్తుంది, ఆ తర్వాత పులుసు చేస్తుంది. చూద్దాం అత్తమ్మ, చూద్దాం రా తల్లి. ఉడికేసిందమ్మా చక్కగా కదా. స్టవ్ ఆపేనా? స్టవ్ ఆపేద్దాం. ఓకే, ఇవి తీసేద్దాం బయటికి, సరేనా? మెల్లగా తీతల్లి, ఈ పక్క పెట్టేసి ఒడుపుగా చక్కగా మీద పడకుండా తీసుకోవాలన్నమాట. అది కొంచెం వేడిగా ఉంటుంది. ఈ వేడి నీళ్ళు పక్కన పెట్టేస్తే మన చేతి తగలకుండా ఉంటుంది కదా. సో ఉడికిన తర్వాత అలా వస్తుంది, ఇలా వస్తుంది. చూసావమ్మా ఎంత బాగుందో. అమ్మ తల్లి, ఇప్పుడు చేప కావాలమ్మా, కావాలా చేప? ఇదే చేప ముక్క. ఓహో, అది చామ ఆకు కాబట్టి చామ ఆకుతో చేప చుట్టినట్టు చుట్టాం కాబట్టి ఉడికిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాం కాబట్టి అది చేప ముక్క అయింది చివరికి అనమాట. అది చేప ముక్క అయింది. ఇప్పుడు అర్థమైందమ్మా? అవును, ఆకలేస్తుంది కానీ చాలా పని ఉంది అత్తమ్మ. అసలు ఈ కూరతో ఓల్డ్ పని చేసుకోవాలి, చాలా పని చేసుకోవాలరా. ఎందుకంటే ఈ పని చేసుకుంటే కానీ ఆ రుచి రాదు. మరి అవును, రుచి కావాలనుకున్నప్పుడు వెరైటీ కావాలి కావాలంటే తప్పదు. మరి ఇప్పుడు ఒకవేళ చామ ఆకు దొరకలేదు అత్తమ్మ, దానికి ఏంటి చెప్పండి? ఇంకొక చేయడానికి ఏం లేదు, అది చామాకుతోనే బాగుంటుంది. చామాకు లేదంటే ఉత్తది పిండి ముద్ద చేసేసి ఇలాగే ఉడకబెట్టి వేసుకోవాలి అంతే. అలాగే ఆవిరి మీద ఉడుకు. కానీ ఈ దీంతో వచ్చే రుచి దాంట్లో రాదు. తమలపాకుతో చేసుకోవచ్చు, బాగొద్దు తమలపాకుతో, ఎవరు తినరు. సరే, అబ్బాయి అయితే పారిపోతారు. మరి అబ్బా నూనె పోసాను రా తల్లి, చూసుకో మళ్ళీ. ఓకేనా? మళ్ళీ అత్తమ్మ నాకు చెప్పలేదు మర్చిపోయాను అంటావు, చూసుకో. నా రెండు కళ్ళతో చూస్తున్నాను. ఓకేనా? కొంచెం ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసి ఏం కాదు. దీనికి అప్పుడప్పుడు ఇలాంటి సడలించవచ్చు, ఏం కాదు. ఓకేనమ్మా? ఒక్కొక్కటి వేసేసుకుందాం, అన్నీ వేసేసుకుందాం, ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి. సరేనా? చూసామా చక్కగా వేగుతున్నాయి అవి. తీసేద్దామా, చక్కగా తీద్దాం కలిపి. ఇంకొక గిన్నె చూసా, చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందే బాగా వేగిపోయినారా తల్లి. తీసేస్తున్నావు, తీసి పక్కన పెట్టేస్తున్నా. ఓకే, చూసా ఈ ఆకు విడిపోయినా భయపడక్కర్లేదు, ఎందుకంటే ఆకు ఫ్లేవర్ అంతా మనకి అది ఉడికినప్పుడే వచ్చేస్తుంది, పట్టేస్తుంది బట్ట దానికి. ఓకేనా? ఈ పోపు గింజలు, ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నా. ఓకేనా తల్లి? ఓకే, ఇదిగో పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం మా అమ్మాయి లాగే కొంచెం ఘాటు ఎక్కువ. ఓకే, చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ కారం ఎక్కువ. ఇప్పుడు ఈ లోపు కాస్త చింతపండు పులుసు పిసికి పెట్టుకుంటా. దీనిలో కలపడానికి రాదు కాబట్టి గిన్నెలో పోసేసుకుంటున్నా. ఓకే తల్లి? కొంచెం వాటర్ పోయి తల్లి బంగారాలు. పూణే పులుసు అనే మాట కానీ ఇది చాలా ప్రాసెస్ ఉందండి, చాలా వెరైటీగా కూడా ఉంటుందిరా. కొంచెం కష్టపడాలన్నమాట. ఆ తర్వాత చిటికెడు కొంచెం పసుపు వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి. కారం కావాలంటే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఆ ముద్ద వేసేయాలి తర్వాత. పసుపు ఇది పడుతుంది, వేసేయచ్చు. అలాగే ఆ ముద్ద కూడా వేసారా తల్లి బంగారం. కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నమాట. అది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట.
గ్రేవీ చిక్కగా రావడానికి. ఓకే, తినేసావా? ఉందమ్మా, చాలా ఉంది. ఓకే తల్లి, వేసారా బంగారం. ఈ లోపు నేను చింతపండు పులుసు చక్కగా చింత చెట్టెక్కి చిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లో తాళం వేస్తుంటే సిగురుల్లో 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 మాటేసి వాటేసిండే జూవున ప్రాణాలు లాగేసిందే. ఎప్పుడు రమ్మా అంటే సంకూరి తిరిగిపోయేదాకా శుభలగ్నం లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా ఉడికేదెప్పుడు ఉడికేసేమో పోసేదెప్పుడు. పోసే ఉండరా తల్లి, నేను చెయ్యి అడ్డం పెడతాను కొంచెం, అది పడకుండా పోయాలన్నమాట. ఓకే, చాలు. కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే చిటికెడు బెల్లం ముక్క వేసుకుంటారు. పులుసు రెడీ అయిపోతుంది. కొంచెం అవి మరిగినప్పుడు ఈ ముక్కలు వేసేస్తే అయిపోతుంది. పులుసు అయిపోవచ్చింది రా తల్లి, దగ్గరికి అయిపోవచ్చింది. కొంచెం కొంచెం ఒక్క పొంగు వస్తే చాలు, అంతే. ఒక ఉడికి పడితే ఇవన్నీ అందులో వేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి తీసేయచ్చు, అంతే. ఎస్ అత్తమ్మ, ఉడికి పట్టింది మీరు అన్నట్టు. వేసేయచ్చు కదా ఇప్పుడు మనం చేసిన. వేసేయచ్చు. పొంగేను పులుసు వేసి ముక్క అందంగా నవ్వు ప్రవీణమ్మ, అందంగా నవ్వు ప్రవీణమ్మ కదా. ఇంకా చాలా, ఇంకా ఉడకక్కర్లేదురా, ఇంకా ఆపేయడమే. తల్లి, మరి నా ముద్దుల కోడల కోసం, నా అందమైన కోడలి కోసం కొత్తిమీర అందంగా అలంకరిస్తూ, అందుకోవమ్మ నువ్వు ఓ కోడలమ్మ పులుసు, రుచి చూసి చెప్పావమ్మా ఎలా ఉంది చూసి చెప్పు. వేడి వేడిగా ఉంటది. ఇప్పుడు ఇలా నేను ఆవేశంగా రుచి చూసానే అనుకోండి, మూతి కాలిపోద్ది. స్లోగా చూసి చెప్పురా తల్లి, ఆనందం మాత్రం నాకెందుకు. చక్కగా 2-3 సార్లు ఊదుతూ వేడిగా ఉందే అత్తమ్మ, రుచి మాత్రం అదరగట్ట అత్తమ్మ. సూపర్ ఉంది అత్తమ్మ. అంతా అత్త ట్రైనింగ్. అసలు మా పాటలు, మా అల్లరి, మా కబుర్లు పక్కన పెట్టండి. అసలు ఇంత కష్టపడి ఇంత ప్రాసెస్ ఉంది, ఎలా చేసామో ఏంటి అంటే అత్తమ్మ కబుర్లతో నాకు తెలియలేదు. చాలా 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 రుచిగా ఉంది. సో అత్తమ్మ, ఈరోజు మన రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్లో చాలా కబుర్లు, చాలా పాటలతో చక్కగా మా అందరికీ చాలా మంచి, అంటే ఎప్పటి నుంచో సాంప్రదాయంగా చేసుకుంటున్న మంచి రెసిపీని మరొకసారి మా అందరికి చాలా క్లారిటీగా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు తల్లి, అలాగే మన ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. చూసారు కదా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనం తయారు చేసిన చామకూర చేప పులుసు. చాలా చాలా వెరైటీగా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా తయారు చేసి టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.